నగరాల్లో జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో, అంటే 2050 నాటికల్లా ప్రతి 10 మందిలో 7 పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్న ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఈ పరిణామం చాలా వేగంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా కిక్కిరిసిపోవడంతో అక్కడ ఖర్చులు పెరగడమే కాక, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి చేరుతాయి. ఈ వేడిని తట్టుకోవడానికి నిరంతరం ఏసీలు వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాక, కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడతాయి. ఈ సమస్యలకు పరిష్కారం భూగర్భంలో ఇల్లు కట్టుకోవడమేనని నిపుణులు అంటున్నారు. అండర్ వరల్డ్ సెంట్రల్ టర్కీలో 5000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఓ అందమైన ప్రాంతమది. దూరం నుంచే ఆ ప్రాంతంలోని శంఖాకారపు రాతి నిర్మాణాల్లాంటివి కనిపిస్తుంటాయి. అగ్నిపర్వతాల విస్ఫోటనం కారణంగా విడుదలైన బూడిదతో ఇవి ఏర్పడ్డాయి. వాటినోసారి పరిశీలనగా చూస్తే ఈ సహజ నిర్మాణాలకు తలుపులు కూడా కనిపిస్తాయి. ఆ తలుపు తీసుకుని లోపలకు వెళితే విశాలమైన గదులు, నడవాలు, సొరంగాలు దర్శనమిస్తాయి. ఇలాంటి భూగర్భ సముదాయమే డెరెంకుయు నగరం. ఈ నగరంలో భూమికి 85 మీటర్ల దిగువన అతిపెద్ద గదులు, కారిడార్స్, సొరంగాల సముదాయం కనిపిస్తుంది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు వీటిని శతాబ్దాలుగా వినియోగస్తున్నారు. ప్రపంచంలో అనేక ప్రదేశాలలో తాను ఇలాంటి పరిశోధనలు చేసినట్టు మార్టిన్ డిక్సన్ చెప్పారు. డెరెంకుయు సొరంగాలను గుండ్రంగా ఉండే భారీ రాతిగుండులతో మూసివేసేవారని, దీనివల్ల బయటినుంచి శత్రువులు వీటిల్లోకి ప్రవేశించడం సాధ్యమయ్యేది కాదని వివరించారు. ఈ గుండ్రటి రాతిగుండ్లను సొరంగం లోపల నుంచి ప్రవేశద్వారం వద్దకు తోసేవారు. ఈ రాతిగుండును బయటి నుంచి తొలగించడం అసాధ్యం. ఈటెలు తదితర ఆయుధాలతో దాడులు చేసే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ సొరంగాల చుట్టూ రాతిగుండ్లను అడ్డుగా పెట్టేవారు అని తెలిపారు. భూమిపైన యుద్ధాలు జరిగిన సమయంలో ప్రజలు ఇలాంటి భూగృహాలలో తలదాచుకుని ఉంటారని మార్టిన్ డిక్సన్ విశ్వసిస్తున్నారు. ఇవి శాశ్వత నివాసాలు కానప్పటికీ భూమిపైన యుద్ధాలు, ఘర్షణలు ముగసేవరకు దీర్ఘకాలంపాటు ప్రజలు ఇక్కడ నివసించేవారని ఆయన నమ్ముతున్నారు. ఈ భూగర్భ సముదాయాలలో బావులు, దీపాలు, పశువుల పాకలు తదితర సదుపాయాలతో పాటు ప్రజలు సురక్షితంగా నివసించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, అడవి జంతువుల దాడులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఈ భూగృహాలను ఉపయోగించుకునేవారు. భూగర్భమే ఎందుకు? ప్రపంచంలో 60కు పైగా దేశాలలో అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్లలోనే అనేక కార్యాలయాలు కూడా ఉంటున్నాయి. చాలామంది రైలు దిగగానే అక్కడే ఉండే తమ ఆఫీస్కు నేరుగా వెళ్లిపోతుంటారు. అక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయనేది మెట్రో రైళ్లలో తిరిగేవారందరికీ తెలిసిన విషయమే. దీంతో ప్రత్యేకించి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి లిఫ్ట్లో బయటకు రావాల్సిన అవసరం ఉండదు. ప్రతికూల వాతావరణం కూడా భూగర్భ సముదాయ నిర్మాణాలకు కారణమవుతోంది. ఉదాహరణకు తూర్పు కెనడాలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లాన్ జాక్వెస్ బెస్నర్తో బీబీసీ మాట్లాడింది. యన అసోసియేటెడ్ సెంటర్ ఫర్ అర్బన్ గ్రౌండ్ స్పేసెస్కు సహ వ్యవస్థాపకుడిగానూ ఉన్నారు. మాంట్రియల్ నగరంలో 1980లో అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం జాక్వెస్ బెస్నర్ పనిచేశారు. మాంట్రెల్లోని భూగర్భ నగరం 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో వందలాది కార్యాలయాలు, దుకాణాలు, మ్యూజియంలు ఉన్నాయి. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూ ఉంటారు. ఈ నగర నిర్మాణ సమయంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇలాంటి నిర్మాణాలలో నడక మార్గాలను విశాలంగా నిర్మించడమే కాకుండా గోడలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సులువుగా రాకపోకలు సాగించగలుగుతారు అని తెలిపారు. నేలపై భవనాలకు నష్టమా? ఆధునిక టెక్నాలజీ, భవన నిర్మాణ సామగ్రి కారణంగా షాపింగ్ మాల్స్ లాంటి పెద్ద పెద్ద భవనాలను కూడా నేలపైన ఉండే భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా భూగర్భంలో కట్టేయచ్చు. 100 ఏళ్ల కిందట లండన్లో అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ నెట్వర్క్ను ప్రారంభించినప్పుడు
భవంతులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో సొరంగాలను చాలా లోతుగా తవ్వారు. మధ్యయుగాల నుంచి ప్రచ్ఛన్న యుద్ధం వరకు అలాంటి భూగర్భ గృహాలను ఎన్నో నిర్మించి ఉంటారని జాక్వెస్ బెస్నెర్ నమ్ముతున్నారు. యుద్ధ సమయాలలో బాంబుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు భూగర్భ సముదాయాలను నిర్మించేవారు అని చెప్పారు. చారిత్రక ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కనుక వాటిని ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా మార్చారు. అయితే ఈ ప్రాంతాలను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్ది ఇక్కడ రెస్టారెంట్లు, షాపులు తెరవొచ్చు. ఈ రోజులలో ఇదో ఫ్యాషన్ అని తెలిపారు. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ స్థలాలను ప్రజలు చాలా కొద్దిసేపు మాత్రమే వినియోగించుకుంటున్నారు. కాని భవిష్యత్తులో వాతావరణ ప్రతికూల ప్రభావాన్నుంచి తప్పించుకోవడానికి భూగర్భంలో నివసించే దీర్ఘకాలిక ఏర్పాటు గురించి ఆలోచించగలమా? వాతావరణ మార్పులు వరదలు, అగ్నిప్రమాదాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో భూగర్భం లాంటి చల్లటి ప్రదేశాలలో జీవించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వేడి, ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ నిర్మాణాలు ఓ మంచి పరిష్కారమతాయి. భూగర్భంలోనే పంటలు కూడా పండించొచ్చు. మాంట్రియల్ భూగర్భ నగరాన్ని 60 ఏళ్ల కిందట కట్టారు. భవిష్యత్తులో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని 21వ శతాబ్దపు ఆర్కిటెక్ట్స్ కొత్త తరహా భూగర్భ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రణాళిక రచిస్తున్నారు. దక్షిణ కొరియాలో భూగర్భ నిర్మాణ రంగంలో ఓ విభిన్నమైన ప్రణాళికను అమలు చేశారు. రాజధాని సియోల్లోని గంగం ప్రాంతంలో ఓ 1/2 కిలోమీటర మేర లైట్ వాక్ పార్కును నిర్మించనున్నారు. దానిపైన ఓ గ్లాస్ రూఫ్ వేస్తారు. దీని ద్వారా వెలుతురు పార్క్ పైన, అక్కడి నిర్మాణాలపైన పడేలా ప్రణాళిక రచించారు. భూగర్భంలో వ్యవసాయం చేయడం వల్ల పంటలకు నష్టం కలిగించే కీటకాలు, పక్షుల బెడద ఉండదు. అదే సమయంలో పొలాల నుంచి నగరాలకు ఆహారధాన్యాల రవాణాలో వెలువడే కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు. నేలపైన వ్యవసాయం చేయడానికి కావాల్సిన స్థలం, నీటితో పోల్చుకుంటే భూగర్భంలో పంటలకు పెద్దగా నీటి అవసరం, స్థలం సమస్య ఉండదు. భూగర్భ సముదాయాలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఏసీలు వాడాల్సిన పని ఉండదని, పైగా వాటి నిర్వహణ కూడా చౌక అని చెప్పారు. భూగర్భంలో నివసించడంలో ఉన్న మరో సమస్య దాని చుట్టూ ఉన్న నమ్మకాలే. ఆస్కార్ అవార్డు సాధించిన కొరియన్ సినిమా పారసైట్ బేస్మెంట్లో జీవించే ఓ పేద కుటుంబం అవస్థలను చిత్రీకరించింది. సియోల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇలాంటి బంజియా ఇళ్లలో జీవిస్తున్నారు. వీరంతా వరదలు, కీటకాల భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించినా ఇలాంటి చోట్ల నివసించడంపై ఉన్న అపోహలను పోగొట్టడం అంత తేలికైన పని కాదు. భూగర్భంలో నివసించడమనేది ఎప్పుడూ పేదరికంతోనే ముడిపడి ఉంటుందని ప్రొఫెసర్ క్లారా విశ్లేషించారు. నేలపైన జీవించడానికి ఆస్కారం లేనివారే భూగర్భంలో బతుకుతుంటారనే నమ్మకముంది. సరే, భూగర్భమే మన భవిష్యత్తు కానుందా అనే మన ప్రధాన ప్రశ్నకు తిరిగవస్తే, నగరాలకు భారీ ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. నగరాలలో స్థలాల కొరత తీవ్రంగా పెరుగుతోంది. అయితే భూగర్భంలో ఉష్ణోగ్రతలను నియంత్రించడం తేలికే. టెక్నాలజీ సాయంతో అక్కడకు సహజ వెలుతురు ప్రసరించేలా చేయగలం, పైగా కాయగూరలు కూడా పెంచవచ్చు. నిజానికి భూగర్భ నిర్మాణాలపైన మనకున్న దృక్పథాన్ని మార్చుకోవడమే అసలైన సవాల్. కాని వాతావరణ మార్పులు, విపరీతంగా పెరుగుతున్న జనాభా ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్లడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు.